గురుగారు, నా స్నేహితుడు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమని చెప్పాడు. ఏంటంటే, తను సింగిల్ రూమ్లో ఉంటాడు. తను ఒక చిన్న గణపతిని తీసుకొచ్చుకొని రూమ్లో పెట్టుకున్నాడు. రోజు ఉదయం నమస్కారం చేసుకుంటున్నాడు, దీపం పెడుతున్నాడు. కానీ ఆ రూమ్లో మనాలుగా ఇతరులు ఉండరు కదా, వాళ్ళన్నీ మా నాన్ వెజ్ అవి తినుకుంటూ ఉంటారు. ఓకే, అలాంటి రూమ్లో గణపతిని ఆరాధన చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకోవాలనుకుంటే రోజు దీపం పెట్టాలా? అంటే గణపతిని తెచ్చుకున్నాడు అంటే పటం తెచ్చుకున్నాడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెచ్చుకున్నాడా? విగ్రహం, రాతి విగ్రహం. రాతి విగ్రహము గణపతిది అంటే ఎంత సైజులో ఉంది? అర్ధడుకు పైన ఉందా? అవును. అర్ధడుకు పైన ఉంటే ఏమవుతుంది అంటే, గణపతికి మామూలుగా బుధవారము గణపతికి బుధవారము ప్రాధాన్యత. ఓకే. బుధవారం చేయాల్సింది ఏమిటి అంటే, అభిషేకం లాగా చేయటం. ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లోనో దేంట్లో అన్నా పెట్టుకోవడం. ఓకే. వారానికి ఒక్కసారి అభిషేకం లాగా చేయడం, శుద్ధి చేసి కాస్త గంధం పెట్టి బొట్టు పెట్టి నిత్యము చేయాల్సింది ఏమిటి అంటే, చేసుకోగలిగితే దీపారాధన, లేదంటే ప్రత్యక్ష నారాయణ స్వామి ఉన్నాడు, సూర్య భగవానుడు చాలు, అవసరం లేదు అక్కడ. వీళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే, కాస్త అటుకులు బెల్లము తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో రోజు 2 అటుకులు ఇంత బెల్లం ముక్క అక్కడ పెట్టి వెళుతూ ఉంటే చాలు. అంతకంటే చేయాల్సింది ఏం లేదు కదా. ఓ పండు పెట్టవచ్చు, ఇవి చేయొచ్చు. రాతి విగ్రహం కాబట్టి అభిషేకం అనేది అవసరం. ఒకటి అది చేసుకున్న తర్వాత మీ ఇష్టం, తిండి మీ ఇష్టం ఏమన్నా తినండి. మీరు తింటున్నప్పుడు పోయి అదే పనిగా తినే చేతితో దేవుడిని ముట్టుకోరు కదా. దేవుని ఉదయం కదా పూజ చేసుకుంటారు. ఆ పూజ చేసుకున్నప్పుడు నువ్వు నిష్టగా 2 నిమిషాలు ఉంటే చాలు, కానీ స్నానం చేసిన వెంటనే ఆ దాన్ని చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇంకా మనం ఇంట్లో తినేటువంటి తిళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఇది కాదు అని అనుకోవడానికి ఉండదు కదా. అందుకనే దేవుడి యొక్క రూము అనేటువంటిది ఒకటి పూజ అయిన తర్వాత దానికి తలుపులు వేసి పెట్టుకునేటువంటి విధానం ఉంది. గర్భగుళ్ళల్లో అయినా తలుపులు ఉంటున్నాయి కదా. అలా ఇంటి ఒక దేవుడి రూము అనేది ఒకటి ఉండింది. మనకు కాలానుగుణంగా పరిస్థితుల దృష్ట్యా దేవుడి రూము అనేటువంటిది భగవంతుడు కొంతమంది తీసేసినారు కాబట్టి మనుషులు దాని అవసరం లేదు అనేటువంటి భావనతో, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ అనేటువంటిది వస్తున్నప్పుడు ఆ కమ్యూనిటీ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని కులాల వాళ్ళు ఒక చోట ఉండగలుగుతూ ఉన్నారు కాబట్టి చేసుకునే వాళ్ళ కూడా మళ్ళీ లేదు అనేటువంటి వాళ్ళని తీసేస్తే అయిపోయింది కదా అని వాళ్ళ గురించి ఇవి తీసేసినారు. దేవుడు అంటే అది పదం చేసుకోని వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కోవాలనే భావన మంచిదే, కానీ చేసుకోవాలనుకునేటువంటి వాడికి దేవుడు రూమ్ అనేది పీకేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన. దేవుని రూమ్ అంటూ పెడితే దేవుని రూమ్ వాళ్ళు దేవుని రూమ్ గా వాడచ్చు, వాడకపోవచ్చు తర్వాత సరిగ్గా, కానీ వీళ్ళు దేవుడి రూమ్ అనేది తీసేస్తున్నారు బిల్డర్లు. అది కొంచెం ఇబ్బందికరం. అది కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. మాలాంటి వాళ్ళము మేము కొంచెం చెబితే కాస్త నిక్కచ్చిగా ఉంటుంది. మరి తప్పదు, శాస్త్రం అనేది ఉన్నప్పుడు అది చెప్పాలి, ధర్మం చెప్పాలి. గురువుగారు, చాలా మందికి ఒక అపోహ ఉంది, ఇది నిజమా అబద్ధమా మీరే తేల్చాలి. మంత్ర సాధన చేస్తే దేవతలు డైరెక్ట్ గా కనపడి వాళ్ళని పలకరిస్తాడనేది అంటున్నారు, ఇది నిజమేనా? మంత్ర సాధన చేస్తే దేవతలు కనపడతారు అనేటువంటిది నిజమే. అయితే ఎంత సాధన చెయ్యాలి, ఎలా చేస్తున్నాము, తన్మయత్వం ఏమిటి? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఒక అన్య మతస్థురాలు, స్వామి మీకు దేవుడు కనపడినారా అని నన్ను అడిగారు. అడిగితే మంచి ప్రశ్న అమ్మా, మిమ్మల్ని అడగొచ్చా ఒక మాట అంటే, అడగండి అమ్మా తప్పేముంది అన్నా. ప్రశ్నలు అడుగుతారు సమాజంలో, సహజం కదా. నువ్వు ప్రశ్న అడగొద్దు అంటే ఎట్లా అడుగుతారు. అడగండి అమ్మా అన్నా. మీకు దేవుడు కనపడినాడా? మంచి ప్రశ్న అమ్మా, సంతోషం, నేను చెప్తాను ఒక మాట. ఇప్పుడు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే దెబ్బ తగిలినటువంటి గాయం కనపడుతుంది, కానీ బాధ నొప్పి ఎట్లా కనపడుతుంది? నొప్పి కనపడుతుందా? అంత మాత్రాన మరి దెబ్బ తగిలినప్పుడు నొప్పి లేదు అని అనడానికి ఉందా? లేదు కదా. భగవంతుడి యొక్క రూపము మనము పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ రూపము మనము అక్కడ విగ్రహం మాత్రమే, దాంట్లో దేవుడు లేడు అంటే
దాంట్లో మనము రమించి నాకు ఈ దేవుడు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావనతో ఈరోజు మనము రావణాసురుణ్ణి మనము దుర్మార్గుడు, సీతామ్మవారిని అపహరించినటువంటి వాడు, రాక్షసుడు, రాక్షసులకు రాజు అని మనం అన్ని మాట్లాడుతున్నాం. అటువంటి దుర్మార్గుడు అయినటువంటి రావణాసురుడికి పరమేశ్వరుడు సాక్షాత్కారం అయ్యింది. రాక్షసులకు అందరికీ పరమేశ్వరుడు కనపడినాడు. మరి రాక్షసులకే కనపడినాడు కదా, ఎందుకు? వాళ్ళంత ఘోరమైన తపస్సు చేస్తున్నారు రాక్షసులు. నువ్వు నాకు ప్రత్యక్షం కావాలి అనుకుని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అవుతాడు. కాదేముంది అంటే అలా చెయ్యాలి, మనం అలా చేసుకోవాలి. మనం అలా చేసుకున్నప్పుడు నేను మొట్టమొదటిలోనే చెప్పాను, ప్రతి వాళ్ళల్లోనూ భగవంతుడిని చూడగలిగినటువంటి స్థాయి ఉన్నప్పుడు మనకు డైరెక్ట్ గా భగవంతుడు కనపడినాడు అని అంటే శంకు చక్రాలు గదా పద్మము ఇదే పెట్టుకునేసి వస్తాడు అని అనుకోవడం తప్పు. అలా కూడా కనపడతాడు, అలా కనపడడు అనేది ఏం లేదు. దైవం మానుష రూపేణ అంట. అందుకని ఇవన్నీ ఎట్లుంటాయి అంటే మనం చేసుకునే విధానాన్ని బట్టి కనపడినాడు. ప్రశ్న చాలా ఈజీగా అడుగుతాం. ప్రశ్న అడిగేవాడిని ఏముంది, ఏమైంది ఒక మాటే కదా. కానీ వివరణ తెలుసుకోవాలి అనుకునేటప్పటికీ చాలా ఇది వస్తుంది. ఏమిటి, ఎప్పుడు కనపడతాడు మనకు అంటే, నేను ఎక్కడున్నాను, నేను ఏ సమాజంలో ఉన్నాను అనేటువంటిది తెలియకుండా ఇక్కడ మనము స్ఫురణ ఉంటుంది. ఎక్కడన్నా ముళ్ళు ఉంది అంటే అయ్యో ముళ్ళు ఉంది అని మనం తొక్కకు నడుస్తాం. అంటే మనం తొక్కితే బాధ అవుతుంది అని తెలుస్తుంది. అంటే మనం ఈ లోకంలో ఉన్నాము అనేటువంటిది ఇంకా మనకు పోలేదు. ముళ్ళులున్నా తొక్కిపోతాం, రక్తాలు గారుతూ ఉండినా, మంటలు మండుతూ ఉండినా మంటల్లో కూడా నడుస్తాం. అంటే భగవంతుడు ఉన్నాడు అని తదేకమైనటువంటి దృష్టితో మననం చేసుకుంటూ పోయేటువంటి వాడికి పంచభూతాలు కూడా ఏమీ చెయ్యవాడు. నీళ్లలో సముద్రంలో కూడా నడుస్తాడు. అందుకు కదా మరి దేవకి వసుదేవుడంతటి వాడు, మామూలుగా దేవకి వసుదేవులు వీళ్ళకు శ్రీకృష్ణుడు ఇదైతే ఆయన పుట్ట మీద పెట్టుకునేసిపోతే నది కూడా అడ్డం మరి దారిచ్చింది కదా, ఇచ్చిందా లేదా? త్యాగరాజస్వామికి రాముణ్ణి ఆరాధించినందుకు మరి నది దారి ఇచ్చిందా లేదా? మరి అలా భగవంతుడు భక్తుడి కోసం ఎదురై వస్తాడు. అంత తన్మయత్వం మనం చేసుకునేటప్పుడు కదా తెలుస్తుంది. మరి మీరంతా ఎవరు స్వామి, మేమంతా చేయడం లేదు కదా, మేమెవరు, మా పైన కొంచెం యతీశ్వరులు ఎవరు, వాళ్ళ పైన పీఠాధిపతులు ఎవరు, వాళ్ళ పైన వాళ్ళు ఎవరు, ఈ సర్వసంగ పరిత్యాగులు ఎవరు అనొచ్చు. దీంట్లో కొన్ని స్టేజీలు అనేటువంటివి ఉంటాయి. ఆశ్రమ ధర్మాలు అనేటువంటివి పాటించడము కూడా దైవత్వాన్ని పొందడమే. ఎప్పుడు అంటే మన పిల్లలను మనము మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళను దేశానికి అందించడము కూడా, మనం పిల్లల్ని అందించడం కూడా మనకు. అలా అందించకపోతే మహామహులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని, మరి లాల్ బహదూర్ శాస్త్రి గాని, గాంధీ మహాత్ముడు గాని వీళ్ళందరూ రారు కదా. ఎలా వస్తారు దేశ నాయకులు అంటే? సత్ప్రవర్తనను మనం ఎప్పుడైతే, అందుకనే సత్సంతానము అవసరము. ఎవరిలో ఎవడు పుడతాడో తెలియదు. అందుకే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు, ఎవరి గర్భంలో ఏ నాయకుడు పుడతాడో తెలియదు. అందువలన కొంత ఇది ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది మానవాళి. అలా పుట్టినప్పుడు చేసినప్పుడు సంతానం వీళ్ళ యొక్క యోగము యోగ్యత అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. వాటిల్లో మానవాతీతమైనటువంటి శక్తులు సంపాదించినటువంటి వాళ్ళను దైవాంశ సంభూతులు అంటారు. కొంత మనము పాటించి పెంచుకోవాల్సినటువంటి అవసరము ప్రతి వాడికి ఉంటుంది. వాటి చేస్తూ ఉంటాం.